హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఈరోజు ఎండు రొయ్యల కూర ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. రొయ్యలు కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. నేను చేసేవి మీడియం సైజ్ రొయ్యలు, ఇంకా చిన్న సైజ్వి కూడా ఉంటాయి. రొయ్యలకి ఫ్రంట్ అట్లానే బ్యాక్ ముళ్ళులాగా ఉంటాయండి, అవి తీసేయాలి. ఉచ్చుకోకుండా ఉంటాయి తినేటప్పుడు. తీసేసి ప్యాన్లో రోస్ట్ చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయాలి. చేసేసి ఒక బౌల్లోకి తీసేయండి. కొన్ని హాట్ వాటర్ యాడ్ చేసి పక్కకు పెట్టేయండి, ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. అట్లాగే కొంచెం ఆయిల్ వేసేసి అవి వాటర్లో నుంచి తీసి వాటర్ లేకుండా ఆయిల్లో వేసేయండి. వేసి కొంచెం మంచిగా రోస్ట్ చేయండి ఆయిల్లో. కొంచెం రోస్ట్ అయిన తర్వాత అవి మళ్ళీ గిన్నెలో పక్కన తీసి పెట్టేసుకోండి. ఆనియన్స్ వేసేసి కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేయండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. మిర్చి వేయండి. అట్లాగే కొన్ని మసాలా వేయండి, నేను చూపించినట్టుగా తీసుకొని. ఆయిల్లో వేసేయండి. కొంచెం మంచిగా కలిపేసి కొంచెం అల్లం పేస్ట్ వేయండి, అది కూడా ఫ్రై చేయండి ఆయిల్లో. 3 టమాటోస్ సన్నగా కట్ చేసి వేసేయండి. కొంచెం పసుపు, మీకు సరిపడా కారం అండ్ ఉప్పు కూడా, అండ్ కొంచెం ధనియాల పొడి వేయండి. మంచిగా కలిపేయండి. కలిపేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేయండి. గరం మసాలా చేసుకోండి. మేమైతే ప్యాకెట్వి వాడమండి, ఇట్లనే ఇంట్లోనే గరం మసాలా చేసేసి వేస్తాము దేంట్లో అయినా. గరం మసాలా వేసేయండి. అండ్ మేము వెల్లుల్లి ప్రతి దాంట్లో వేస్తామండి, ఇది ఆప్షనల్. మీకు టేస్ట్ ఫ్లేవర్ ఓకే అనుకుంటే వేసుకోండి, లేదు అంటే అవసరం లేదు. అండ్ కరివేపాకు వేయండి. ఎప్పుడైనా పైనుంచే వేయడానికి ట్రై చేయండి, ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కర్రీస్కి. రొయ్యలు వేసేయండి. అండ్ కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఒక 5 మినిట్స్. రెసిపీ ఈజీగా అనిపిస్తే కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అని అబ్జర్వ్ చేసుకొని అట్లా దగ్గరకు అవుతుంది. కలుపుతుంటే ఆయిల్ అనేది మీకు సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వాటర్ అని మొత్తం అబ్జర్వ్ చేసుకున్నట్టుగా మీకు అనిపిస్తే ఇంకా ఆఫ్ చేసేయండి, అంతే అండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది, అంతే అండి. నా రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.